ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరూ వచ్చి బ్యానర్ వెనక్కి పదండి. గోదావరి పర్యాక ప్రాంతంలో ఎక్కడొచ్చినా సింగరేణికే ఇవ్వాలని ఆనాడు రాసిచ్చినప్పటికి కూడా ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2015లో ఎంఎండిఆర్ చట్టాన్ని మార్చి బొగ్గు బావులను వేలం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి, బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడానికి చట్టం తీసుకొచ్చారు. ఆనాడు సింగరేణిలో 3 రోజులు సింగరేణి కార్మికులు సమ్మె చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రద్దు చేయాలని చెప్పింది. కానీ 2015లో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ చట్టం తీసుకొచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు పార్లమెంట్లో దాన్ని బలపరిచింది. సింగరేణిలో 4 బ్లాకులని ప్రైవేటుకి పిలిస్తే సింగరేణిని వేలంలో పాల్గొనదని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఎల్లందులో ఉన్నటువంటి లాభాలు వచ్చేటటువంటి OC3ని, కోయగూడెం బాయిని వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి అరవిందో కంపెనీకి వేలంలో ఇప్పించారు. అట్టనే సత్తుపల్లిలో ప్రతిమ శ్రీనివాసరావు గారు వాళ్ళ బంధువుకి సత్తుపల్లి OC3ని ఇప్పించారు. అంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్కి, వాళ్ళ బంధువులకి బాయిలు ఇప్పించడం కొరకు ఇట సింగరేణేమో వేలంలో పాల్గొనదని చెప్పారు. అటువైపు ఏమో ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించుకున్నారు. అట్లాగే బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మేము సింగరేణిని ప్రైవేటు పరం చేయమని చెప్తాడు. మన బొగ్గల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు బొగ్గు బ్లాకులను మేము ప్రైవేటు పరం చేయమని చెప్తాడు. కానీ వేలం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అనేది ప్రైవేటీకరణ కాదా అని అడుగుతున్నాం. కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే బొగ్గల ప్రైవేటీకరణ బిల్లు తీసుకొచ్చిందో అది రద్దు కావాలి, సింగరేణికే ఈ బ్లాకుల్ని కేటాయించాలి నామినేషన్ పద్ధతిలో అని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా బొగ్గు బ్లాకుల వేలం రద్దు చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఆ వేలంకి ఇనాగరేషనే మరి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు చేయటం అనేది శోచనీయమైన విషయం. కాబట్టి ఈ రాజకీయ పార్టీలు అధికారుల నుండి ఒక మాట, ప్రతిపక్షాల నుండి ఒక మాట చెప్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.